ఈ 22వ కీర్తన భాగంలో ఉన్న 31 వచనాల సారాంశాన్ని కొద్ది నిమిషాలు ధ్యానించడానికి మనం పూనుకుందాం. మరొకసారి దేవుని స్తుతిందామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ 22వ కీర్తనలో ఉన్న 31 వచనాల సారాంశం ఏమిటంటే, ఎవరైతే దేవుని నీతిని రాజ్యమును వెతికేవారై ఉంటారో వారి ప్రతి అవసరత దేవుడు తీర్చువాడై ఉన్నాడని తెలియజేస్తూ, దేవుని నీతి రాజ్యము అనేది ఏమై ఉన్నదో, ఏ విధంగా భూలోకములో స్థాపించబడి ఉన్నదో క్రీస్తు పూర్వమే దావీదు భక్తుడు ఆత్మపూర్ణుడై ప్రవచించిన ప్రవచనాత్మకమైన కీర్తన ఈ కీర్తన. దేవుని స్తోత్రం. దగ్గరగా స్తోత్రం చెబుదామా? చాలామంది చేతులు లేవట్లేదు. మన దేవుడు చూచుచున్న దేవుడు, ఈ విషయాన్ని మర్చిపోకండి. ఎందుకంటే ముందే బైబిల్ చెప్పింది, నువ్వు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోనండి. ఎప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటామంటే, ఆ స్థలమందు వెళ్ళినటువంటి స్థలములో ఎవరున్నారో వారి పట్ల మనకు భయం ఉంటే, అంటే భక్తి ఉంటే, గౌరవం ఉంటే మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటాం. మనం వచ్చింది సర్వశక్తుడైన దేవుని మందిరానికి వచ్చాం. ఆయన చూచుచున్న దేవుడు, మనందరినీ పరిశీలిస్తున్న దేవుడు గనుక మనము ఆయనను ఘనపరిచే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అయితే ఈ కీర్తన భాగం దేవుని నీతిని గూర్చి తెలియజేసిన కీర్తనగా బైబిల్ పండితులు వర్ణించారండి. దేవుని నీతి, ఆయన రాజ్యము అంటే ఏమిటో ఈ కీర్తన భాగంలో మనకు తెలియజేస్తుంది. ఆదిలో ఆది మానవుడైన ఆదాం అవ్వలను దేవుడు తన రూపములో తన పోలికలో సృజించుకున్న తర్వాత, ఆదాం అవ్వలను ఎందుకు దేవుడు సృజించుకున్నాడంటే తన కోసమే సృజించుకున్నాడు. మొట్టమొదటగా ఆదామును చహస్తాలతో చేశాడు, ఆదాములోంచి అవ్వమ్మను కలగజేశాడు. ఇలా కలుగజేసిన దేవుడు వారిని తన కొరకే చేసుకున్నాడట. అనగా తన సన్నిధిని సహవాసమును కలిగి జీవించేవారుగా దేవుడు వారిని తన రూపంలో తన పోలికలో సృజించుకున్నాడని బైబిల్ చెప్తున్న సత్యం. ఎంతవరకు దేవుని సన్నిధి సహవాసాన్ని, ఆయన నీతిని, ఆయన సన్నిధిని వారు ఎంతవరకు కలిగి ఉన్నారో అంతవరకు కూడా సర్వ సమృద్ధిని పొందుకున్నారు ఆది మానవులైన ఆదామవ్వలు. వారికి కావలసినవన్నీ దేవుడు ప్రతిరోజు సమకూర్చేవాడట. వారికి ఏం కావాలో అన్నీ దేవుడు ఇచ్చేవాడటండి. దేవుని సన్నిధిలో వారు ఉన్నంతకాలం, దేవునితో సహవాసం చేసినంతకాలం, ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను వారు అతిక్రమించి తినకూడని వృక్షఫలం తిన్నారో, వారిలో చెడుగు ప్రవేశించడం వల్ల వారు దేవుని నీతికి రాజ్యానికి దూరం అయిపోయారు. అనగా దైవ సన్నిధికి సహవాసానికి దూరం అయిపోయారట. దేవుని సన్నిధికి సహవాసానికి దూరం అయిపోయినటువంటి ఆది మానవుల ఆదామవ్వలు అవినీతి పరులుగా మార్చబడ్డారు. దేవుని నీతిని కోల్పోయారు. కనుకనే దైవ సన్నిధికి సహవాసానికి దూరం అయిపోయారు. అయినను దేవుడు ఆయన నీతికి రాజ్యానికి వారసులను చేయాలని దేవుడు ఆది నుంచి కూడా మానవులతో మాట్లాడుతూనే వస్తున్నాడని బైబిల్ గ్రంథం తేటగా బోధిస్తుంది. ప్రియులారా, దేవుడు వారితో మాట్లాడడం మానలేదు. దేవునికి దూరమైన
దేవునికి దూరమైనా మాట్లాడడం మానలేదండి. అలాగ మాట్లాడుతున్న కాలంలో ఇంచుమించు మనస్సాక్షి యుగం, మానవ మరణ యుగం దాటిపోయినప్పటికీ, వాగ్దాన యుగం ప్రారంభించినప్పటికీ కూడా ఈ మానవాళితో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ మానవుడికి పాపం అంటే ఏమిటో తెలియని స్థితిలో ఉన్నాడట. అబ్రహాము కాలం వరకు కూడా. ఎందుకంటే వారు దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు, కానీ వీరు ఏ విధంగా జీవిస్తున్నారో వారికి తెలియట్లేదు. అసలు పాపం అంటే ఏమిటో తెలియని స్థితిలో ఉన్నారటండి. అయితే దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ద్వారా ఆయన సంతతిని విస్తరింపజేసి ఇశ్రాయేలు ప్రజలుగా చేసి, దేవదేవుడు మోషే నాయకత్వంలో ఐగుప్తులో బానిసలుగా ఉన్న లక్షలాది మంది ఇశ్రాయేలు ప్రజలను విడిపించి అరణ్య మార్గంలో నడిపిస్తున్న దినాల్లో మోషేకి ఒక ఆలోచన వచ్చిందటండి. దేవాని సన్నిధి మాతో లేకుండా మేము ఎంతకాలమో ఎంత దూరం ప్రయాణం చేసినా ప్రయోజనం లేదు. అసలు ఎందుకు నీ సన్నిధి మాతో లేదో, మీ సన్నిధి మాతో లేకపోవడం కారణం ఏంటో చెప్పమని దేవుడిని అడిగాడటండి. అడిగితే దేవుడు అన్నాడు, ఆ పర్వతం మీదకి సీనాయి పర్వతం ఎక్కిరా అని చెప్పాడంట. ఆ సీనాయి పర్వతం ఎక్కెళ్ళాడు మోషే. వీళ్ళందరినీ అరణ్య మార్గంలో విడిచిపెట్టి ఆ ఎక్కెళ్ళిన తర్వాత 40 రేయింబవల్లో ఆకలి దప్పులు లేకుండా కనిపెట్టాడంట మోషే దేవుని దర్శనం కొరకు. దేవుడు ఏం చెప్తాడో, ఎందుకైనా సన్నిధి మానవాళితో లేదో, తను ఏర్పరచుకున్న ప్రజల మధ్య కూడా లేకుండా పోయిందో అని చెప్పేసి అడగడానికి చూస్తే ఆయన దేవుడు దర్శించి 10 ఆజ్ఞలతో కూడిన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రములు ఏమని ఉందంటే, మానవుడు ఏ పాపస్థితిలో ఉన్నాడో తెలియపరిచింది ధర్మశాస్త్రం. మానవుడు ఎటువంటి స్థితిలో ఉన్నాడో తెలియపరిచింది ధర్మశాస్త్రం. దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రములో 2 రాతి పలకలు ఉన్నాయి. ఒక రాతి పలకల మీదేమో 4 ఆజ్ఞలు రాసి ఇచ్చాడు దేవుడు తన స్వహస్తంతో. మరొక రాతి పలక మీద 6 ఆజ్ఞలు రాసి ఇచ్చాడు దేవుడు. ఎందుకు 2 రాతి పలక మీద ఇలాగ రాశాడంటే, మొదటి రాతి పలక మీద ఉన్న 4 ఆజ్ఞలు చెబుతున్న సారాంశం ఏమిటంటే, దైవ సన్నిధికి మానవుడు ఎందుకు దూరం అయ్యాడో తెలియజేసింది 4 ఆజ్ఞలతో ఉన్న ధర్మశాస్త్రం, ఆ రాతి పలక. రెండవ రాతి పలకలో ఉన్న 6 ఆజ్ఞల్లో ఉన్న సారాంశం ఏంటంటే, మనిషికి మధ్య ఎందుకు ఈ భేదాలు, ఎమతలు, కలహాలు, ఎందుకు ఈ కల్మషాలు, మనిషికి సన్నిహిత సంబంధం ఎందుకు దూరం అయిపోయిందో దేవుడు ఆరాధనలతో కూడా నా రాతి పలకనిచ్చాడండి. మనిషికి మధ్యన దూరం, విభేదాలు, దేవునికి మానవునికి మధ్యన దూరం, అభేదాలు, ఈ దేవుడు తెలియజేసిన ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం పేరు పెట్టారు ఏంటంటే శిక్షాస్మృతి, అనగా మానవుడు పాపి అయి ఉన్నాడని, ఈ రీతిగా చేయడం వల్ల ఇది పాపమని, సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆకాశ వస్తు రూపాల్లో, భూవస్తు రూపాల్లో, జలచరాల రూపాల్లో పూజించడము పాపమని, ఆయన ఒకే ఒక్కడై ఉన్నాడని, ఆయనను అనేక రూపాల్లో పూజించడము పాపమని, ఇలాగా దేవుణ్ణి పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకముతో సేవించవలసిన మానవుడు అటు లోకాన్ని ఇటు దేవుణ్ణి పూజించడం నేరమని, పాపమని, ఇలాగ దేవదేవుడు 4 ఆజ్ఞలు గల పలకలో రాసి ఇచ్చాడు మోషేకు. అది ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేయమన్నాడు. ఈ 6 ఆజ్ఞల రాతి పలక ఏం చెప్తుందంటే, మనిషికి మధ్యన దూరం ఎందుకు ఏర్పాటు చేయబడింది, ఈ నరహత్యలు ఒకడినొకడు ఎందుకు చంపుకుంటున్నాడు, ఒకడు ఎందుకు వ్యభిచారం చేస్తున్నారు, ఇష్టము లేని కార్యాలు చేయడం వ్యభిచారం అంటే,
ఎందుకు ఒకడొకడు దొంగిలిస్తున్నాడు? ఎందుకు ఒకడు మోసం చేస్తున్నాడు? ఎందుకు ఒక్కడి మీద ఒకడు అబద్ధాలు చెప్తున్నాడు? ఎందుకు ఒకరినొకడు ప్రేమించలేకపోతున్నాడు, తల్లిదండ్రులను సన్మానించలేకపోతున్నాడో తెలియజేసింది ఆరాధ్యులు కలిగినటువంటి రాతి పలుకున ధర్మశాస్త్రం. వెరసి 10 ఆజ్ఞలు కలిసి చెప్పేది ఏంటంటే, మానవుడు ఎటువంటి పాప స్థితిలో ఉన్నాడో తెలియజేసింది ఆ ధర్మశాస్త్రం. హల్లెలూయా. అందుకే ధర్మశాస్త్రానికి శిక్షాస్మృతి అన్నారు. అనగా మానవుడు శిక్షకు పాత్రుడు అని. ఇటువంటి పాపములు ఉన్న మానవుడు శిక్షకు అర్హుడని, శిక్షకు అనగా నాశనానికి పోతున్నాడని, ఇటువంటి పాపములు ఉన్న మానవుడి మధ్య దేవుడు ఆయన సన్నిధి సహవాసం మానవుడు పొందలేడని దేవదేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చినా కానీ అది చేయకూడదు ఇది చేయకూడదని చెప్పేవారే కానీ అలా జీవించేవారు లేకుండా పోయారట. దేవునికి స్తోత్రం. అలా జీవించేవారు లేకుండా పోయారు కనుక మరి ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ శిక్షాస్మృతి, అయ్యో ఇది చేస్తే నేను నాశనానికి పోతాను, ఇలా చేస్తే దేవుని అనుగ్రహం కాదు ఉగ్రత పాలవుతానని ఎరిగి ఉండి కూడా మానవుడు ఆ భయంకర పాప స్థితి నుండి విడుదల పొందకుండా నాశనానికి పోతున్నాడని ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతిని దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా లోకానికి పంపించాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దయతో చదవండి రోమా పత్రిక. ఒకసారి చూద్దాం. రోమా పత్రికలకు రండి త్వరగా. రోమా పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం నుండి 14 వరకు చదవండి దయతో. ఇట్లుండగా ఒక మనుష్యుల ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగునని మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తి అయ్యెను. ఏలయనగా ధర్మశాస్త్రము మనుషుల యొక్క ధర్మశాస్త్రము వచ్చెను గనుక పాపము లోకములో ఉండెను. కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపించబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. ఆదాము రాబోవానికి గురుతై ఉండెను. అందరూ స్తోత్రం చెల్లించండి విగ్రహంగా. హల్లెలూయా. ప్రియులారా గమనించాలి, ఇక్కడ లేఖన భాగం చాలా తేటగా బోధిస్తుంది. ఒకని ద్వారా పాపం, ఆ పాపము ద్వారా మరణము లోకములో ఏలడం ప్రారంభించిందంట, లోకములో ప్రవేశించిందంట. ఎవరా ఒక్క మనుషుడంటే ఆది మానవుడైన ఆదాము ద్వారా, దేవుని ఆజ్ఞ అతిక్రమించుట ద్వారా, ఏది తినకూడదు అది తినడం ద్వారా, పాపం అనగా చెడుతనం, దేవునికి వ్యతిరేకమైన ఆలోచన చెడుతనం అంటే, అది రావడం ద్వారా మానవుడిలోకి పాపం వచ్చింది. ఆ పాపము ద్వారా మానవుడికి మరణము సంభవించింది. స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అలాగే ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినది కనుక పాపము లోకములో ఉండెను. కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు
పాపము ఆరోపించబడదు. అంటే ఆదాము మొదలుకొని మోషే వరకు ధర్మశాస్త్రము లేదండి. దేవుని స్తోత్రం చెల్లించండి. అంటే పాపం అంటే ఏమిటో ఆనాటి మానవులకు ఎవరికీ తెలియదు. వారు ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియదు. ఎవరిని పెళ్లి చేసుకోవాలో చేసుకోకూడదో తెలియదు. ఏం తినాలో తినకూడదో తెలియదు. కనుక ఎలా నడుచుకోవాలో తెలియని అజ్ఞాన కాలం అది. దాన్నే ధర్మశాస్త్రము లేని కాలము అన్నారు. ఆ ధర్మశాస్త్రము లేని కాలములో దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారి మీద పాపం వేలుబడి చేసింది. దేవునికి ఇష్టలుగా జీవించిన వారి మీద పాపం వేలుబడి చేసిందంట. అంటే పాపం అంటే ఏమిటో తెలియని స్థితి అది. అటువంటి కాలం మోషే కాలం వరకు జరిగింది. అది ధర్మశాస్త్రము లేని కాలం అన్నారు. మోషే కాలం వచ్చేటప్పటికి మోషే ఎందుకు ఎవడిష్టానుసారంగా జీవిస్తున్నారు? అటు దేవునికి భక్తి చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, అయ్యోయో ఎంతెంతో భక్తి చేస్తున్నారు. అయినా ఎందుకు ఈ మానవుడు తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు? దేవునికి ఇష్టమైన బిడ్డగా ఎందుకు జీవించలేకపోతున్నాడని మోషేకు ఆలోచన కలిగి, దేవాని సన్నిధి మాతో రాకపోతే మీ ముందుకు వెళ్ళం, నేను వెళ్ళనన్నాడు. స్తోత్రం చెల్లించండి. అప్పుడు ఎందుకు దేవుడు వారితో లేడో, ఎందుకు దేవుడు మానవుడికి దూరంగా ఉండవలసి వచ్చిందో, మానవుడు ఎటువంటి స్థితిలో ఉన్నాడో మోషేకు 2 రాతి పలకల కలిగిన ధర్మశాస్త్రము ద్వారా తెలియజేశాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆ ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే మానవుడు పాపస్థితిలో ఉన్నాడని చెప్తుంది. పాపం అంటే ఏంటో చెప్పింది. సృష్టికర్తను మరసి సృష్టిని పూజించడం పాపమని, ఆత్మస్వరూపైన దేవుడికి ఆకారాన్ని కల్పించి ఆరాధించడం పాపమని, ఆకాశ వస్తు రూపాలు, భూముఖ రూపాలు, జలచరాల రూపములో దేవుణ్ణి ఆరాధించడం పాపమని, అటు దేవుణ్ణి లోకాన్ని, అటు లోకము కావాలి దేవుడు కావాలనుకుంటూ ఒక ప్రత్యేకత లేకుండా దేవుణ్ణి ఆరాధించడం పాపమని దేవుడు తెలియజేశాడు. అందుకే దేవుడు మానవులకి దూరంగా ఉన్నాడని చెప్పాడు. రెండవది, మనిషికి ఎందుకు కక్షలు, ఆవేశాలు వచ్చాయో దేవుడు మానవాడికి ఆరాధ్యుల ద్వారా తెలియజేశాడు. ఎందుకు హత్యలు జరుగుతున్నాయి? ఈ పాపం అనేది చెడుతనం మానవుల్లోకి రాగానే మనిషిని ప్రేమించిన వాడిగా చేసింది. తన్ను వల్ల తను ప్రేమించుకునే స్థితిని కోల్పోజేసింది. కనుక ఒకదాన్ని ఒకడు ఆశించింది పొందలేకపోతే వాడిని చంపేస్తున్నాడు. ఒకడు భక్తిని దేవుడు మెచ్చుకుని నీ భక్తిని మెచ్చుకోవ చంపేస్తున్నాడు. కయీని హేబేలు మధ్య అలాగే జరిగింది. కయీని అర్పణ దేవుడు అంగీకరించకపోవడం వల్ల కయీనికి కోపం వచ్చి హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడని అసూయతో తమ్ముడిని చంపేశాడు. నరహత్య అనేది అక్కడే ప్రారంభించబడింది. దేవుని స్తోత్రం. నరహత్య చేయడం ప్రారంభించారు. వ్యభిచారం అంటే వర్షావాయువు లేని పరిస్థితులు, ఎవరితో ఎవరు జీవించాలో తెలియని పరిస్థితుల్లో మానవుడు వ్యభిచారిగా మారిపోయాడు. ఎదటవారు దొంగిలించేవాడిగా మారిపోయాడు. ఎదటవాడిని మోసం చేసేవాడిగా మారిపోయాడు. ఎదటవారి మీద అబద్ధాలాడి, ఇవాళ చూడండి అబద్ధాలు అందంగా చెప్పేస్తున్నారు. ఇవాళ ఎక్కడ చూసినా స్తోత్రం చెబుదామా? అందంగా అబద్ధం చెప్తే అదే నిజం అనుకుంటున్నారు. స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. మరి అందాన్ని ఎంత అందంగా, అబద్ధాన్ని ఎంత అందంగా చెప్పినా అది అన్నిటికీ నిజము కాదు. నిజము నిప్పు లాంటిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నిజానికి ఒక పేరు పెట్టారు, నిగురు కప్పిన నిప్పు అన్నారండి పెద్దలు. ఆ పైన నిగురు కప్పినా కానీ ఆ లోన ఏముంది? అగ్గి ముట్టుకో. నువ్వు ఆ నిగురు కప్పింది పైకి తెల్లటి పొర కమ్మేసింది, ఏమీ లేదని ముట్టుకో, ఏం చేద్దో తెలుస్తుంది ఆ నిప్పుని. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. కనుక అబద్ధాన్ని అందంగా చెప్పి నిజం చేద్దామని చూస్తున్నారు. జరిగే పని కాదు.
ఇలాగ మానవుడు అనేక రీతిలుగా ఈ చెడుతనం వాడిని నరహత్య చేసేవాడిగా, అబద్ధకుడిగా, వ్యభిచారిగా, మోసగాడిగా, దొంగతనం చేసే దొంగిలిడేవాడిగా, ఎదడవారిని ప్రేమించని స్థితిలో మానవుడిని చెడుతనం తీసుకుపోయింది. అందుకని మనిషికి మధ్య అంతరాలు ఏర్పడ్డాయి, దేవునికి మనిషికి మధ్య అంతరాలు ఏర్పడ్డాయి అని దేవుడు ధర్మశాస్త్రము ద్వారా, మోషే ధర్మశాస్త్రం ద్వారా ఆనాటి ప్రజలకు దేవుడు తెలియజేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఎంతగా దేవుడు తెలియజేసిన ఈ మానవుడు దేవుడు చెప్పిన మాటలు ఎదరోలు చెప్తున్నాడు కానీ వాడు ఆచరించట్లేదంట. ఇవాళ చాలా నీతులు చెప్పేవారు ఉన్నారు, కానీ నీతిగా నడుచుకునే వాళ్ళు లేడు ఇవాళ. దేవుని స్తోత్రం చెబుదామండి. ఆడ బ్రతుకోమో భ్రష్టత్వంలో ఉంటుంది, వాడు భయంకరమైన అవినీతి పరుడు, అయినా ఎదడవారికి నీతులు చెబుతాడు, జాగ్రత్తగా వెళ్ళమని. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి ప్రియులారా. అందుకే ధర్మశాస్త్ర కాలంలో కూడా అనేక మంది దేవుని నీతిని నెరవేర్చలేకపోయారు, దేవుని నీతిని, రాజ్యమును పొందలేకపోయారు. అందుకని రోమాపత్రికలోనే మరొక చోట రాయబడింది, దయతో చదవండి. రెండో అధ్యాయంలోకి రండి, దయతో 11వ వచనం చదవండి. దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే మృతి పొందారు, నశించిరన్న మృతి పొందారన్న చదవమ్మా. నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారయుండి పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తామకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమించుచుండగాను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచూ ఉండగాను ధర్మశాస్త్రానుసారము తమ హృదయములయందు రాయబడినట్టు చూపుచున్నారు. దేవుడు నా సువార్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగూ జరుగును. దేవుని స్తోత్రం చెబుదామా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ధర్మశాస్త్రము లేని కాలములో కూడా పాపం చేసిన వారందరూ నాశనానికి పోయారు. ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చిన తర్వాత ధర్మశాస్త్రం ఎరిగి కూడా ధర్మశాస్త్రానుసారంగా నడుచుకోకపోవడం వల్ల వారు తీర్పులోకి వెళ్ళిపోయారు. కనుక ధర్మశాస్త్రము ఎరగిన వారు కూడా ధర్మశాస్త్రానుసారంగా వారు ప్రవర్తించిన వారయ్యుండి కూడా వారేమో మేము ధర్మశాస్త్రం ఎరిగిన వారుగా లోకములో కనపరుచుకుంటున్నారట. కనుక ధర్మశాస్త్రం లేని కాలములో నశించిపోయారు. ధర్మశాస్త్రము దేవుడు ఇచ్చిన తర్వాత కూడా ధర్మశాస్త్రం అనుసరించకపోవడం వల్ల ధర్మశాస్త్రం చెప్పేవాడు నీతిమంతుడు కాదు, ధర్మశాస్త్రం ఎరిగినవాడు నీతిమంతుడు కాదు, ధర్మశాస్త్రానుసారంగా నడుచుకున్నవాడే నీతిమంతుడు. దేవుని స్తోత్రం. వీళ్ళ ధర్మశాస్త్రం చెప్పేవారు అనేక మంది ఉన్నారు. ధర్మశాస్త్రం మాకు తెలుసు అనుకున్నవారు చాలామంది ఉన్నారు. ధర్మశాస్త్రానుసారంగా నడుచుకునేవారు కావాలి దేవునికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇవాళ చాలామంది ధర్మశాస్త్రం ఎరిగినంటే
దానికి మరొక అర్థం ఏంటంటే ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం. వీళ్ళు చాలామంది అంటారు మాకు దేవుని వాక్యం తెలుసండి. అని చెప్తారు. దేవుని వాక్యం తెలుసుంటే వాక్య ప్రకారంగా నడుచుకోవాలి. అంతేగాని తెలిసని అనేక మందికి తెలియజేయడం కాదు. నాకు ఇది తెలుసని చెప్పేసి ఆ రీతిగా నడుచుకోవడం కాదు. ఉదాహరణ చూడండి, ప్రభు అయిన క్రీస్తు యేసుగా భూలోకానికి ఎందుకు వచ్చారో, 30 సంవత్సరాలు ఈ పాపలోకములో పరిశుద్ధమైన జీవితం ఎలా జీవించారో, 3.5 సంవత్సరాలు పరలోకానందాన్ని ఇహలోకం రుచి చూపించి అద్భుత ఆశ్చర్య కార్యముల ద్వారా మహిమను ఎలా కనపరిచారో, 33.5 సంవత్సరాల వయసులో ఏ పాపములను యేసయ్య సిలువలో యాగమై మానవాళికి పాప విమోచన ఏ విధంగా అనుగ్రహించాడో తెలుసు కూడా ఆ విధంగా నడుచుకోకుండా మాకు తెలుసు అని చెప్పేసి యేసు ప్రభు భూలోకానికి వచ్చాడు. ఆయన 33 సంవత్సరాలు భూలోకములో సంచరించారు. ఆయన నమ్మి బాప్తిసం పొంది, నీటి బాప్తిసం పొంది ఒడ్డుకు వస్తుంటే పరిశుద్ధాత్ముడు పావురూపంలో ఆయన ఆవరించాడు. తర్వాత ఆయన అరణ్యములోకి వెళ్ళి 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. సాతాను ఆయన శోధించింది. ఇవి ఎదరోలు చెప్పడం, అదే మాట ఆచరించడం. యేసు ప్రభు 40 దినాలు ఎందుకు అరణ్యములో ఉపవాసం ఉన్నాడో తెలుసా? నువ్వు నమ్మి బాప్తిసం పొంది దేవుని మార్గంలోకి వచ్చిన తర్వాత నువ్వు సాతాన్ని ఎదిరించే శక్తి పొందాలి. లోకంలో సైతాను ఉన్నాడు, దేవుని మార్గంలోంచి నేను తప్పించడానికి ప్రయత్నిస్తాడు. దైవశక్తిని పొందాలంటే నువ్వు ఉపవాసముడి కనిపెట్టి 8 దినాలు కనిపెడతావు అని ఆయన 40 దినాలు కనిపెట్టి మాదిరి చూపించాడు. బాప్తిసం పొందిన తర్వాత కనిపెట్టమని చెప్పాడు. ఆయన శక్తిని పొందుకున్నాడు, సాతానుపై జయాన్ని పొందాడు. హల్లెలూయా. సాతాను 3 రకాలుగా శోధించింది యేసయ్యను అక్కడ. ఇదిగో నువ్వు దేవుని కుమారుడు కదా, రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినంది. మానవుడు రొట్టె మాత్రమే కాదు జీవించేది దేవుని నోటి మాట ద్వారా అని చెప్పాడు. నువ్వు దేవుని కుమారుడు కదా, ఇదిగో ఆ పైన ఉన్నటువంటి ఆ గోపురం నుంచి దూకు, దేవదూతల చేతులతో పట్టుకుని నేను కాపాడుతారంది. నువ్వు దేవుడైన యెహోవాను శోధించకూడదన్నాడు. దేవుని స్తోత్రం. 3వ చరణంది, నాకు సాష్టాంగ నమస్కారం చేయి, ఈ లోకరాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తానంది. సాతానా అవతలకు పో అన్నాడు. దేవుని స్తోత్రం. నువ్వెవరు నాకు ఇచ్చేది? అదండి వాక్యమును అనుసరించాడు ప్రభు. వాక్యానుసారమైన జీవితం కలిగిన వారి అనుభవం అది. అంతేగాని ఆయన అరణ్యములో 40 దినాలు ఉన్నారంటే వీళ్ళు ఏదో ఒక నెలలో ఏర్పాటు చేసుకుని అటుకో పేరు పెట్టేశారండి. శిలువ ధ్యానాలు అంటున్నారు. శిలువ ధ్యానాలు 40 రోజులు జరిగిందా? దౌర్భాగ్యపు భక్తి. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. ధర్మశాస్త్రం ఎరిగి ఉంటే సరిపోదు, ధర్మశాస్త్రం దేవుని నీతిని ఎరిగి ఉండాలి. దేవుని స్తోత్రం చెబుదామండి. ఆయన భూలోకానికి వచ్చింది 30 సంవత్సరాలు భూలోకములో ఏ విధంగా పాపమాల్యం అంటకుండా తను కాపాడుకున్నాడో ఆ విధంగా నువ్వు జీవించాలి. 3.5 సంవత్సరాలు పరలోకానందాన్ని ఎలాగో రుచి చూపించాడు. ఈ లోకంలో ఉండగా ఈ లోకానందం కాదు, పరలోకానందాన్ని అనుభవించాలి. 33.5 సంవత్సరాల వయసులో సిలువకు అప్పగించుకున్నాడు. నీ యవన ప్రాయములో నువ్వు నీ యవనేచ్ఛలన్నీ కూడా సిలువకు అప్పగించుకోవాలి. అది రాయబడింది బైబిల్లో. దేవుని స్తోత్రం చెల్లించండి. నువ్వు ప్రభువుకు అప్పగించుకుంటే నీ యవన కోరికలను అణిచివేస్తాడు. ఆయన లోకములో పాపములో పడకుండా కాపాడుతాడు. ఇహలోకములో పరలోకానందాన్ని ఇస్తాడు. ఈ లోకములో జీవించినంత కాలము ఈ పాపమాల్యం అంటకుండా నిన్ను కాపాడుకునే శక్తి నీకు ఇస్తాడు అని రాయబడి ఉంది. మనం అప్పగించుకోవాలి ప్రభుకి, ఆయనే నడిపిస్తాడని ఉంది. దేవుని స్తోత్రం చెల్లించండి. అంతేగాని ఆయన ఇలా చేశాడు, నేను ఇలా చేద్దాం. నువ్వు ఎదిరిన్నావా సాతాను శక్తి? సాతాన్ని నేను శోధిస్తే ఎదిరించే శక్తి నీ దగ్గర ఉందా? స్తోత్రం చెబుదామా? అదే చెప్తుందండి. వీళ్ళ ధర్మశాస్త్రాన్ని ఎరిగి ఉన్నామంటున్నారు, కానీ
ధర్మశాస్త్రానుసారంగా నడుచుకోలేకపోతున్నారు. అనగా వాక్యం తెలిస్తే సరిపోదు, వాక్యానుసారమైన జీవితం కావాలి. అదే దేవుని నీతి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి, ఇంకా మీకు అర్థం అవ్వడానికి. అదే రోమాపత్రిక 3వ అధ్యాయం 20 నుంచి చదవండి దయతో కొన్ని మాటలు. యాలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడునో ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడదు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టుదో తెలియపరచబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడి ఉంది. ఈ ఆగమ్మ స్తోత్రం చెల్లించండి మరోసారి. ధర్మశాస్త్ర క్రియల ద్వారా ఏ మానవుడు నీతిమంతుడు కాలేడు. ప్రియులారా, ధర్మశాస్త్ర కాలములో క్రీస్తు పూర్వం ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని పొందుకుని కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకోలేక ధర్మశాస్త్ర క్రియలు ఏర్పాటు చేసుకున్నారటే. ఏంటి ఆ ధర్మశాస్త్ర క్రియలు అంటే? పూజలు, పునస్కారాలు అనగా పళ్ళు పలహారాలు దేవుడికి సమర్పించడం, ధూపదీప నైవేద్యాలు. ఎంతమంది తెలుసు ధూపదీప నైవేద్యాలు అంటేను? ఏమీ తెలని ఎల్లుల్లిపోయేలా ఉన్నారు మీరు. ధూపదీప నైవేద్యాలు తెలవా? తెలిసిన చేతులు ఎత్తండి. ఏంటది? పళ్ళు పలహారాలు, అగరొత్తులు, కొవ్వొత్తులు, దీపాలు. అటాడు నూనె ప్రమిదిలో కదా నూనె వేసి ఒత్తేసి వెలిగించేవారు. తర్వాత క్యాండిల్స్ వచ్చాయి. అంతకుముందు క్యాండిల్స్ లేవు. కొన్ని సంవత్సరాల క్రితం చరిత్ర తిరిగితే క్యాండిల్స్ లేవు, ఈ కరెంటు బల్బులు లేవు, దీపాలే, కిరసనాల బుడ్లు, కాగడాలు ఉండేవి. ఇప్పుడు రాను రాను అంతా మారిపోయింది. దీపాలు ఎరగని వారు కూడా ఉన్నారు. కిరసనాలు అంటే తెలని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది తెలుసు కిరసనాయిలు? తెలియని వాళ్ళు ఎవరో చేతులు ఎట్టండి. ఎందుకంటే చాలా నుంచి కిరసనాయిలు లేదు మనకి. బ్యాన్ చేశారు. కరెంటు బల్బులు వచ్చేసే, గ్యాస్ వచ్చేసిందని ఆ కిరసనాయిలు వేరే రీతిగా ఆయిల్ రూపంలో వేరేగా ఉపయోగించుకుంటున్నారు. దాన్ని గృహోపకరణాల్లో కిరసనాయిల్ని బంద్ చేశారు, గ్యాసు, ఈ కరెంటు వల్ల. కనుక ప్రియులారా గమనించాలి, ధర్మశాస్త్ర క్రియలు అంటే ధూపదీప నైవేద్యాలు ఆనాటి ధర్మశాస్త్ర కాలంలో ఆనాటే స్థాపించారని. ఇప్పుడు అయ్యే నడుస్తున్నాయి. అవి ధర్మశాస్త్ర క్రియలు, ధూపదీప నైవేద్యాలు, యజ్ఞాలు, యాగాలు, పుణ్యకార్యాలు, పుణ్యస్థానాలు, తీర్థయాత్రలు, ఇవన్నీ కూడా ధర్మశాస్త్ర క్రియల్లోకి వస్తాయండి. ఇది ధర్మశాస్త్రాన్ని దేవుడేమో ఇది అనుసరించండి రా బాబు అంటే ఆ రకంగా నడుచుకోలేక సృష్టికర్త అనే దేవుణ్ణి పూజించలేక, సృష్టిని పూజించేవారు సృష్టికర్తను పూజించలేక, ఆత్మస్వరూపైన దేవుణ్ణి ఆకారాలతో పూజించేవారు అవి విడిచిపెట్టలేక, దేవుడిగా ఆరాధించలేక, వీరందరూ కూడా మనిషిని ప్రేమించలేక చివరికి వీరు యజ్ఞాలు చేయడం, దోషం పోవడానికంట. అడగండి యజ్ఞం చేసేవాళ్ళని. ఎందుకంటే దోషం మనకు ఒక ఆయన, ఒక రాజకీయవేత్త వారం రోజులు యజ్ఞం వాడు యాగం పెట్టుకున్నాడు. యాగాలు చేసినా ఎందుకొరకంటే దైవానుగ్రహం కొరకు, దేవుని ఆశీర్వాదం పొందాలని. పూర్వకాలంలో ఋషీశ్వరులు మన దగ్గరలోనే ఉంది మునిపెల్ల. ఆ చరిత్ర చాలామందికి తెలియదు మీకు. మునిపెల్ల ఇక్కడ వంతుని దగ్గర ఉంది చూడండి, అడవి ఉంటుంది అక్కడ. ఎక్కడో అడవులు చూస్తారు. ఈ అడవులోకి ఎవరైనా వెళ్ళారా? మునిపెల్ల వెళ్తున్నప్పుడు ఈ వంతుని దగ్గర ఉంటుంది, శ్మశానాలు పక్కన పెట్టారు. అదంతా కూడా అడవండి. ఇప్పుడు ఉంది, చాలా చెట్లు కొట్టేశారు. కానీ అందులో మునిపెల్లందని పేరు ఎందుకు వచ్చిందంటే మునీశ్వరులు తపస్సు చేశారంట. అక్కడ ఋషీశ్వరులు అక్కడ తపస్సు చేస్తే దానికి మునిపెల్ల అని పేరు పెట్టారు. అప్పటి నుంచి ఆ అడవి కొట్టడానికి ఏ ప్రభుత్వం వచ్చినా ఒప్పుకోరు.
ఏ పంచాయతీ అధికారి ఒప్పుకోడు. ఎందుకంటే వారికి ఒక నిష్ట ఉండిపోయింది, ఇది మునీశ్వరులు తపస్సు చేసిన స్థలం అని. ఎంతమంది తెలుసా చరిత్ర? పక్కనే ఉంది అది మునిపిల్ల. స్తోత్రం చెల్లించండి. పేర్లు వద్దు మనకే, అసలు తెలుసుకోరు కదా. వాళ్ళు తపస్సులు ఎందుకు చేశారు? దైవానుగ్రహం కొరకు తపస్సులు చేశారు వాళ్ళు. అలాగే యజ్ఞాలు చేసిన వాళ్ళు, యాగాలు చేసిన వాళ్ళు, దాన ధర్మాలు చేసిన వాళ్ళు, తీర్థయాత్రలు చేస్తున్నారు. అడగండి ఎందుకు చేస్తున్నారు తీర్థయాత్రలు? సంపూర్ణ తీర్థయాత్ర అంటే దైవానుగ్రహం కొరకంట. పాపం పోద్దానంట, ఈ ధర్మశాస్త్ర సంబంధమైన పాపం పోద్దానంటండి. వారు చేసి ఇవన్నీ కూడా ధర్మశాస్త్ర క్రియలండి. తర్వాత సులువుగా ఉంటుందని ధూపదీప నైవేద్యాలు పెట్టారు. యజ్ఞాలు యాగాలంటే చాలా కష్టమైపోతుందని, ఎవరో కానీ చేయలేకపోతున్నారని ధూపదీప నైవేద్యాలు పెట్టారు. ప్రమిదల్లో నూనె వెలిగించడం, అగరొత్తులు వెలిగించడం, సాంబ్రాను పొగయడం, పళ్ళు పలహారాలు, ఆకులు అలవలు. చూసారా? బిల్లవార్చన అంటున్నాడు ఒకడు. కోటి బిల్లవార్చన అంట. అంటే అర్థమేంటి చెప్తారు ఎవరన్నా? కోటి ఆకులతో పూజ. బిల్లవలంటే ఆకులండి బాబు. స్తోత్రం చెల్లించండి అందరూ. అయ్యో బాబాయ్. ఒక్కొక్కడు మొక్కుకుంటాడు, ఇదిగో 1000 కొబ్బరికాయలు కొడతాడు అంటాడు. వెళ్ళి 1,00,000 కొడతాడంట ఒకడు. ఈ శివరాత్రి వెళ్ళిపోయిందో ఉందో నాకు తెలదు కానీ ఆ కోటి పేరు వెలిగింతారండి శివరాత్రికి. ఎవరన్నా చూసారా? దాక్షారాన్ని కూడా ఉంది అది. భీమేశ్వర స్వామి కోటి పెళ్ళి అని ఎందుకు వచ్చిందంటే అద్దెకి వచ్చింది. స్తోత్రం చెల్లించండి. కోటి దీపాలు వెలిగించారు. అది ధర్మశాస్త్ర క్రియ అండి. ఇలా ఎన్నెన్నో ఉన్నాయి, చెప్పడానికి సమయం చాలదు. తెలిసినా తెలియనట్టున్నారు మీరు. దేవుని స్తోత్రం చెబుదామా? పమ్ముతులు ఎవరికైనా తెలుసా? పోనీ పమ్ముతులు కూడా తెలవా? అబ్బా చాలా సంతోషం. చాలామంది తెలియదు పాపం. మట్టు బొమ్ముతులు, తర్వాత ఇత్తడి వచ్చాయి, రకరకాలుగా వచ్చాయి. స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా, హల్లెలూయా. అదే ధర్మశాస్త్ర క్రియలు క్రైస్తవ భక్తులు కూడా వచ్చేసాయి. వీళ్ళు ఎంతమంది ధూపదీప నైవేద్యాలు వేస్తున్నారో చూసారా? చాలా గుళ్ళు కాడ, చర్చిల కాడ ధూపదీప నైవేద్యాలు. పొద్దుటే ఆ పూలు ఈ పూలు ఆయోగులు ఈ ఆకులు కోసేసి అడాడాడిగా స్నానం చేసి మడుకొట్టుకుని ఆ చెవులో పువ్వెట్టుకుని అక్కడికి వెళ్ళిపోతున్నాడు, పైకి వెళ్ళిపోతున్నాడు. ఆడ మొన్న ఒక ఆయన అంటున్నాడు, నా కొడుకుకి ఎందుకు పెళ్ళి అవ్వట్లేదు అర్థం. అందరూ అది నువ్వే చూసుకో, శాపమో పాపమో నాకు తెలదు. స్తోత్రం చెబుదాం. చేసే తప్పు అంటే ఒప్పు కూడా. స్తోత్రం చెల్లించండి. ఇవన్నీ ధర్మశాస్త్ర క్రియలండి. ఈ కొత్తగా మళ్ళీ వచ్చాయి, ఇదివరకు లేవు. శ్రమ దినాలు చాలా సంవత్సరాల క్రితం లేవండి. శిలువ ధ్యానాలు అని చెప్పేసి ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకునేవారు. ఈ నెల అని కాదు, అప్పుడు శిలువ సువార్తని పెట్టేవారు. కానీ ఈ యొక్క శ్రమ దినాలు, లెంట్ డేస్ అనేవి కొన్ని సంవత్సరాల క్రితం వచ్చింది. ఇది కూడా ధర్మశాస్త్ర క్రియ అండి. ఎందుకంటే కొన్ని దినాలు మనం ప్రతిష్ఠించుకుందాం, చెప్పులు వేసుకోకుండా, మంచం మీద పడుకోకుండా, ఈ బూతు రాసేసుకుని భోజనం పానాలు పూట మానేసి భక్తి చేద్దాం అనేవే దానికి లెంట్ డేస్ అని. అసలు లెంట్ అంటేనే అర్థం వేరు. స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఇవన్నిటినీ కూడా పెట్టుకొచ్చారు క్రైస్తవ సమాజంలో. ఇవి కూడా ధర్మశాస్త్ర క్రియలే. ఎందుకురా బాబు అంటే మొన్న ఒక ఆయన మైకులో చెప్తుంటున్నాను, మీరు 40 దినాలు నిష్ఠాగా భక్తి చేస్తే ఎన్ని అద్భుత కార్యాలు చూస్తారో చూడండి, రుచి చూడండి, ఉండండి అంటున్నాడు. బైబిల్ ఏమంటుందంటే, నువ్వు నమ్మి బాప్తిసం పొందిన నాటి నుండి ఈ లోకాన్ని నుంచి విడిచిపెట్టే వరకు, చచ్చే వరకు కూడా నిష్ఠాగా జీవించాలి. దేవుని స్తోత్రం. అది క్రైస్తవ జీవితం అంటే. నమ్మి బాప్తిసం పొందినప్పుడు నేను ఏంటంటే సమర్పణ. ప్రభువా, నేను ఇష్టానుసారంగా ఇంతకాలం జీవించాను, ఇక మీదట నీకు ఇష్టుడిగా జీవిస్తాను, ఇష్టురాలిగా జీవిస్తానని బాప్తిసం పొందినాడే తీర్మానం చేసుకోవాలి. అది నిజమైన బాప్తిసం. అందుకన్నాడు, మారు మనసు నిమిత్తం అన్నాడు భక్తుడైన యోహాను. దేవుని స్తోత్రం. ఇంతవరకు నా ఇష్టానుసారంగా జీవించానయ్యా, ఇక మీదట నీ చిత్త ప్రకారంగా నడుచుకుంటానని ఎవరైతే బాప్తిసం పొంది ప్రభు మార్గంలోకి వస్తారో వారు లోకాన్ని విడిచిపెట్టే వరకు, చచ్చే వరకు నిష్ఠగా దేవునికి ఇష్టలుగా
జీవిస్తారండి. అది నిజమైన క్రైస్తవ జీవితం. కొన్ని దినాల భక్తి కాదు. నువ్వు కొన్ని దినాలు భక్తి చేస్తే అది ధర్మశాస్త్ర కిందలోకి వస్తుంది, కానీ దేవుని నీతిని నెరవేర్చలేదు. నువ్వు నమ్మి బాప్తిసం పొందిన నాటి నుండి ఈ లోకాన్ని విడిచిపెట్టే వరకు దేవునికి ఇష్టడుగా జీవించడమే దేవుని నీతి. దేవునికి స్తోత్రం. అదే చెప్పాడు రోమాపత్రిక 3వ అధ్యాయంలో. వాడు అంటాడు, ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి, చదవమ్మా, దేవుని నీతి బయలుపరచబడినది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తు నందలి విశ్వాసమూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయ్యున్నది. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. అందరూ స్తోత్రం చెబుదాం ఒకసారి. హల్లెలూయా. ఈ ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరూ జీవించలేకపోతున్నారు. ధర్మశాస్త్రం చెప్పేవారు ఉన్నారు, ధర్మశాస్త్రం మాకు తెలుసు అనేవారు ఉన్నారు. ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించలేకపోతున్నారు కనుక మానవుడు దేవుని నీతి నెరవేర్చలేకపోతున్నాడు. అని రాజ్యంలో ఉన్న సమాధానం సంతోషాన్ని పొందలేకపోతున్నాడు కనుక ప్రభు అయిన క్రీస్తే యేసుగా భూలోకానికి వెళ్ళి వచ్చి ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. హల్లెలూయా. ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడండి. ఆయన ప్రతి విషయంలో తండ్రికి మొరపెట్టడం ప్రారంభించాడు. పగలంతా పరలోక ఆనందాన్ని, పరలోక రాజ్య సువార్తను ప్రకటిస్తూ రాత్రంతా కూడా ఒంటరిగా కొండ మీదకి వెళ్ళి దేవునితో తండ్రితో మాట్లాడడం ప్రారంభించాడు. ఆయన ప్రతి విషయంలో కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. పాపుల మధ్య సంచరించిన ఏ పాపమాయి అంటలేదు ఆయన్ని. దొంగల మధ్యకి వెళ్ళినా దొంగ మంచివాడిగా మారిపోయాడు, కానీ వీళ్ళకి ఎటువంటి దొంగ బుద్ధి రాలేదు. అబద్ధకుల మధ్య, మోసగాల మధ్య, వ్యభిచారుల మధ్య, నరహంతకుల మధ్య దేవదేవుడు యేసయ్య సంచారం చేసినా కానీ ఏ పాపం ఆయన అంటలేదు, కానీ పాపే పరిశుద్ధుడిగా మారిపోయాడు. హల్లెలూయా. ఆయనకు అప్పగించుకున్న ప్రతి పాపి పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు. ఎందుకంటే ఆయన ఏ పాపము లేనివాడు. హెబ్రీ పత్రికలో చెప్పబడుతుంది, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలోకములో ప్రత్యేకించబడినవాడు. మచ్చైనను, డాగైనను, ముడతైనను మరే కలంకము లేని మహాపరిశుద్ధుడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. అటువంటి దేవునికి మనం అప్పగించుకోవాలి. అందుకే శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా సమస్తము సాధ్యమని ముందే చెప్పాడు. మన ఎంత గొప్ప తెలివైన వారమైనా, ఎన్ని డిగ్రీలు ఉన్నవారమైనా, ఎంత గొప్పవారమైనా, ఎంత ధనం ఉన్నవారమైనా దేవుని నీతిని నెరవేర్చే శక్తి మనకు లేదు. ఎందుకంటే ఒక యేసయ్య మాత్రమే మన దేవుని నీతి నెరవేర్చేవాడిగా నడిపించగల సమర్థుడు. హల్లెలూయా. ఈ పాపలోకములో పడిపోకుండా, చెడిపోకుండా నడిపించేవాడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఒక్కరే. కనుక ఆయనకు మనం అప్పగించుకుంటే ఈ పాపలోకములో పాపమాయం అంటకుండా మనల్ని కాపాడుతాడు. అంతేకాదు సృష్టికర్తని దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలో ఆ విధంగా ఆరాధించే వారికి చేస్తారు. ఆయన ఆత్మ కనుక ఆత్మతో సత్యముతో ఆరాధించే భక్తులుగా మారుస్తాడు. అంతేగాని సృష్టికర్తని దేవుని నమ్ముకుని కూడా మళ్ళా సృష్టిని పూజించేవారిగా చెయ్యడండి. ఆయన దేవుని స్తోత్రం చెల్లించండి. బిగ్గరగా స్తోత్రం చెబుదామా. ఏదో మనుషుల రూపాన్ని దేవుళ్ళుగా ఏర్పాటు చేసుకుని, రాయిని రప్పని లోక సంబంధ సృష్టిలో ఉన్న వాటిని దేవుళ్ళుగా చేసుకుని ఆరాధించేవాడిగా ఉంచడు. నువ్వు దేవుని నమ్ముకుని కూడా ప్రభువుకు అప్పగించుకోలేదు కనుకనే సృష్టికర్తను మనిషి సృష్టిని పూజిస్తున్నావు, మనుషు రూపాలను పూజిస్తూ మనుషులే దేవుళ్ళు అంటున్నావు. ఎంత భయంకరం. దేవుని స్తోత్రం.
అందుకంటాడు యేసుక్రీస్తునందలి విశ్వాసమే. అంటే ఆయన తప్ప ఎవరు నన్ను ఈ లోకములో నీతిమంతుడిగా చేయలేడు. దేవునికి ఇష్టమైన బిడ్డగా నడిపించడమే నీతిమంతుడంటే. దేవునికి ఇష్టమైన బిడ్డగా పాపమాలని మంటకుండా పాపలోకములో పరిశుద్ధంగా జీవించాలంటే అది యేసు ఒక్కడే సమర్థుడు. అందుకే పౌలు భక్తుడు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలిగాడు. పౌలు క్రీస్తుని పోలి నడుచుకున్న భక్తుడండి. కనుక మనము కూడా క్రీస్తుని పోలి నడుచుకునే వారంగా ఉండాలి. ఆయన పాపలోకములో పాపం అంటకుండా ఏ విధంగా నడుచుకోగలిగాడో అటువంటి నడుపు మనం కలిగి ఉండాలంటే మన క్రీస్తు యేసుకు అప్పగించుకోవాలి. పౌలు ఎందుకు చెప్పాడు ఆ మాట అంటే, ఆయన సౌలుగా ఉండగానే దమస్కులో క్రీస్తు దర్శనాన్ని పొందగా తన్ను తాను క్రీస్తు యేసుకు అప్పగించుకున్నాడండి. మీరు కూడా క్రీస్తు యేసుకు అప్పగించుకోండి. నేను క్రీస్తు యేసుకు అప్పగించుకున్నాను కనుకనే సౌలునైనా నన్ను పౌలుగా ఆయన మార్చాడు. ఇదిగో మీరు కూడా జీవితంలో మార్చబడాలంటే, దేవుని నీతికి రాజ్యమునకు వారసులు కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తుకు అప్పగించుకోండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆ సన్నిధికి వస్తే సరిపోదు, బాప్తిసం పొందానంటే సరిపోదు, పాటలు పాడినా వాక్యం చదివినా నువ్వు ఎటువంటి భక్తి కార్యాలు జరిగించినా సరిపోదు. కానీ నిన్ను నీవుగా యేసుక్రీస్తు ప్రభువారికి అప్పగించుకున్నప్పుడే ఆయన నీతిని రాజ్యమును నువ్వు అనుభవిస్తావు. మొదట నీతిని రాజ్యమును వెతుకుతావు, అప్పుడే మనకు కావాల్సినవన్నీ ఆయన సమకూర్చి జరిగిస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీతిని రాజ్యమును వెతకడం అంటే ఏమిటో మీకు అర్థమయ్యే రీతిలో క్లుప్తంగా ఒక విషయాన్ని తెలియజేసి నేను ముగింపులోకి వెళ్ళబోతున్నాను. దయతో చదవండి లోకారాసిన సువార్త, లోకారాసిన సువార్త 18వ అధ్యాయం 9వ వచనం నుండి 14 వరకు చదివి సహాయం చేయండి. తామే నీతిమంతులమని తన్ను నమ్ముకుని ఇతరులను తృణీకరించు కొందరితో ఈ ఉపమానము యేసయ్య చెప్తున్నాడు. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయములోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతరుల మనుషుల వలె ఉండక ఈ సుంకరు వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నాను అని తనలో తాను ప్రార్థించుకొనుచున్నాడట. అయితే సుంకరి దూరముగా నిలవబడి ఆకాశం వైపు కనులెత్తడానికి కూడా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడుననియు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడిననియో చెప్పాను. అందరూ స్తోత్రం చెబుదామండి. 2 చేతులు చేసిన వాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. బోర్లు బిగ్గరగా ఊదండి. ఎంత బిగ్గరగా ఊదితే అంత త్వరగా సర్చుకున్న కనవా కొదువులన్నీ తీరిపోతాయి. గట్టిగా ఊదండి. హల్లెలూయా. ఇంకేముందు కొదువు అనుకున్నారు? ఎలివేషన్ వర్క్ ఉంది, పిట్టగోడ కట్టాలి, తర్వాతే పెయింటింగ్ ఆలస్యం అవడం కారణం అదే. మాట ఇచ్చిన వాళ్ళు వెనక్కపోవడం కారణం ఏంటి? ఒరే బాబు, ఇంకా అక్కడ పై ఎలివేషన్ వర్క్ ఉంది, పిట్టగోడ కట్టాలి అన్నవ్వకుండా పెయింటింగ్ వేయడం వల్ల ఉపయోగం లేదని దేవుడు అన్నిటిని ఆపు చేసుకుంటూ వస్తున్నాడు. ఆ కార్యం కూడా త్వరలో ఆయన జరిగిస్తాడు ఎవరొకరి ద్వారా. స్తోత్రం చెల్లిందా? మరి ఈ కార్యాలన్నీ ఆశ్చర్య కార్యాలు కదా. మనం అడగకుండా దేవుడు ఇచ్చినవి ఈ మందిరం ఉన్న పరికరాలన్నీ కూడా. ఆయన ఆశ్చర్యకరుడండి. అడగకుండే అక్కడ జరిగిన దేవుడు అండి. ఎవరి ద్వారా ఏ సహాయం చేయాలో ఆయనకు తెలుసండి. దేవుని స్తోత్రం.
మనం ఎవరి మీద మనసు పెట్టడం పని లేదు, యేసయ్య మీద మనసు పెట్టాలి అంతే. స్తోత్రం చెప్పుదాం అందరం. హల్లెలూయా. సమస్తము కట్టివాడు ఆయనే అంటాం. మరి సమస్తము కట్టివాడు ఆయన మీద మనసు పెడితే అన్నీ కట్టి పెడతాడు ఆయన. కనుక ప్రియులారా గమనించాలి, ఇక్కడ రాయబడిన లేఖన భాగాలు ఒకసారి ఆలోచిస్తే ఇద్దరు భక్తులు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూలోకములో సంచరిస్తున్న దినాలవి. ఆయన వద్దకు పరిచయులు వస్తున్నారు, సుంకరులు వస్తున్నారు, అనేక మంది ప్రజలు వస్తున్నారు ఆయన మాటలు వినడానికి. ఆయన కూడా రోజు తిరిగే శిష్యులు ఉన్నారు. వారందరితో ఆయన చెప్తున్నాడు, తామే నీతిమంతులమని తమలో తాము అనుకుంటూ భక్తి చేసేవారు అనేక మంది లోకములు ఉన్నారు. వారి కోసం చెప్తాను వినండి. ఇద్దరు మనుషులు దేవాలయములకు వెళ్ళారట, దేవుని సందులో ప్రార్థించడానికి వెళ్ళారు. అందరూ ఒకడి పేరు పరిసేయుడు, ఒకడేమో సుంకరి. పరిసేయుడు నిలబడి ప్రార్థన చేస్తున్నాడు తనలో తాను, దేవా నేను చూడని కానందుకు, అబద్ధకుని కానందుకు, వ్యభిచారణ కానందుకు, ఈ సుంకలాంటి వాడిని కూడా కానందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అంటున్నాడు. వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను అంటున్నాడు. నా ఆస్తులు 10వ వంతు భాగం ఇచ్చేస్తాను అంటున్నాడు. తనలో తాను ప్రార్థించుకున్నాడంట. మరొకడున్నాడు సుంకరి, దూరముగా నిలబడి ఆకాశమందున దేవుని వైపు కూడా కనులెత్తుటకు శక్తి చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా నేను పాపినని ప్రార్థన చేస్తున్నాడట. దేవుడు పరిసయ్యుని కంటే సుంకరిని మెచ్చుకున్నాడు. దేవుని స్తోత్రం. పరిసయ్యుని భక్తులు చెప్పుకునే భక్తి అది. చాలామంది అంటారు, నేను మానకొండ మందిరానికి వెళ్తున్నాను, ఇదిగో మానకొండ వాక్యాలన్నీ రాసేసుకుంటున్నాను పుస్తకం మీద, పాటలు వచ్చు, ప్రార్థన వచ్చు. అంతేకాదు ప్రభు సన్నిధిలో నేను ప్రతి వారం ఇంత వేస్తున్నాను, మందిరం కొరకు ఎంత ఇచ్చాను, మందిరములు అదిగో నేను ఇచ్చిందే, అది నేను ఇచ్చిందే. చాలా మందిరాల్లో పేర్లు ఉంటాయి, అట్ల మీద సూపు లైట్లు సోకు మీద కూడా ఉంటాయి పేర్లు. మన మందిరములో యేసయ్య తప్ప మరొకరి పేరు ఉండడానికి వీలు లేదు. దేవుని స్తోత్రం చెబుదాం. ఎందుకో తెలుసా? వాక్యం కుడి చేతితో ఇచ్చింది, మన ఎడమ చేతి కూడా తెలకూడదండి, అప్పుడే దేవుడు మనం దీవిస్తాడట. దేవుని స్తోత్రం చెబుదామా? చెప్పుకునే భక్తి కాదు మనం చేసేది, జీవించే భక్తి చేయాలి. జీవించే భక్తి చేసేవారు, దేవునికి ఇష్టలుగా జీవించే భక్తి చేసేవారు యేసు ఎవరో ముందు ఎరిగి ఉంటారు. ఆయన పరిశుద్ధుడని, నిర్దోషని, నిష్కలంకుడని, పాపలోకములో ప్రత్యేకించబడిన దేవుడని, మచ్చైనను డాగైనను ముడతైనను మరే కలంకము లేని మహాపరిశుద్ధుడని నువ్వెరిగి ఉంటే ఆయన సమీపంగా వెళ్ళడానికి కానీ ఆయన వైపు చూడడానికి కానీ శక్తి రాదు. ఆయనకు భయపడతావు. దేవా నువ్వు పరిశుద్ధుడవు, నేను పాపలోకములో ఉన్న పాపిని. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా అని ఎరిగి రొమ్ము కొట్టుకుంటావు అనగా పశ్చాత్తాపడతావు. గుండులు బాదుకుంటే సరిపోతా, పశ్చాత్తాపడతావు. రొమ్ము కొట్టుకోవడం అనగా పశ్చాత్తాపడడం, మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకోవడం. అలా ఎప్పుడైతే పశ్చాత్తాపంతో అయ్యా నేను పాపలోకములో ఉన్నాను, చూపు ద్వారా, మాట ద్వారా, నడక ద్వారా ఏ రీతిగా పాపం నాలో ప్రవేశిస్తూనే ఉంటుంది కనుక నేను పాపిని, నువ్వు మహాపరిశుద్ధుడు కనుక అయ్యా నేను పాపినని ఎప్పుడైతే ప్రభుకి అప్పగించుకుని ప్రార్థన చేస్తావో అప్పుడే దేవుడు నిన్ను నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా ఎంచుతాడు. ఎందుకంటే ఆయన తప్ప ఎవరో మన నీతిమంతులుగా చేయలేరు, ఆయన తప్ప ఎవరో మనం నీతిమంతురాలుగా తీర్చలేరు. కనుకనే మనం ప్రభుకి అప్పగించుకుని ప్రార్థించే వారంగా ఉండాలి. ప్రతిరోజు అయ్యా చూపు ద్వారా, మాట ద్వారా, నడక ద్వారా ఏ రీతిగా నాలో పాపం వచ్చిందో నన్ను క్షమించయ్యా, నీ రక్తముతో కడిగయ్యా, నన్ను క్షమించమని ప్రభువుని అడిగే అనుభవం అనుకున్నప్పుడు అప్పుడే ప్రభు మన నీతిమంతులుగా తీరుస్తాడండి, నీతిమంతులుగా ఎంచుతాడండి. అని రాజ్యమును మనకు అనుగ్రహిస్తాడండి. అని రాజుల సమాధానాన్ని, ఆయన రాజుల నుండి ఆనందాన్ని ఇహలోకములోనే మనకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. ఎక్కడికో పరలోకం వెళ్ళక్కర్లేదు పరలోక ఆనందాన్ని, ఇక్కడే మనం అనుభవిస్తేనే పరలోక ఆనందం దొరుకుతుంది. దేవుని స్తుతించండి అందరూ. అందుకని చూడ ఎవరైనా ఉద్యోగానికి వెళ్ళే ముందు ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి.
ఎందుకు ఇస్తారు ట్రైనింగు? ఆ ఉద్యోగం ఎలా చేయాలో, వర్క్ ఏమిటో, ఆ వర్క్లో ఉన్న మెలకువలు ఏంటో ట్రైనింగ్ అందుకు ఇస్తారు. ట్రైనింగ్ పొందకుండా ఉద్యోగంలోకి వెళ్ళాడు, ఉద్యోగం చేయగలడా? ఇస్తారా? ఎవరు అసలు? అలాగే ఇక్కడ ట్రైనింగ్ అండి ఇది. దేవుని మందిరం అంటే ఆ కమ్మరవాని కొలువు అన్నాడు భక్తుడు. ఇక్కడ వచ్చిన వారిని దేవుని పరలోక రాజ్య ఆనందం కొరకు సిద్ధపరిచే స్థలం ఇది. ఇక్కడే నువ్వు పరలోకం ఉన్న దేవుడిచ్చే సమాధానాన్ని, పరలోకమందు ఆనందాన్ని అనుభవించకపోతే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకానికి వెళ్ళే అర్హత, హక్కు నీకు నాకు ఉండదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు? ఆయన్ని నమ్ముకున్న మనం ఎరిగి ఉండాలి. ఆయన పవిత్రుడని, నిర్దోషని, నిరపరాధని, పాపలోకములో ప్రత్యేకమైన వాడని, మచ్చైనను, డాగైనను, ముడతైనను, మరే కలంకము లేని మహాపరిశుద్ధుడని నీవు ఎరిగి ఉంటే ఆయన సన్నిధికి వస్తున్న నీవు ముందుగా ఆయనకు దూరముగా నిలబడతావు. ఆవరణలోకి వచ్చే ముందు దూరంగా నిలబడి ఆయన వైపు కొనలెత్తడానికి కూడా శక్తి చాలక తలకు తల దించుకుని, నేను పాపిని ప్రభువా. దేవుని స్తోత్రం చెల్లించండి. తల దించుకోవడం అంటే పాపాన్ని ఒప్పుకోవడం అండి. పాపాన్ని మరి తలెత్తుకుని ప్రార్థించే సమయాలు కూడా ఉన్నాయి, దానికి సందర్భంతో చెప్తా. ఈ తలదించుకుని ప్రార్థించడం అంటే, అయ్యా నేను పాపిని, నీవు పరిశుద్ధుడు, నీ వైపు చూసే శక్తి నాకు లేదని పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే ఆ సుంకరిని మెచ్చుకున్న దేవుడు నిన్ను నన్ను మనల్ని మెచ్చుకుంటాడండి. పరిసర వల్ల చెప్పుకునే భక్తి చేయకండి. అప్పుడు ఎంత ఇచ్చాను అంత ఇచ్చాను, ఉపవాస కూటాలకి ఎంత, మందిరానికి ఎంత, జనవరికి ఎంత, ఇది కాదు మనం చెప్పుకుంటే. అలా చెప్పుకుంటే నువ్వు పరిసయుడివే అవుతావు, పరిసయురాలు అవుతావు. దేవుడి నీ భక్తిని మెచ్చుకోడు. అది దేవుని నీతి కానే కాదు. ఆయన ఇచ్చే సమాధానం, సంతోషం నువ్వు అనుభవించలేవు. హల్లెలూయా. కనుక సుంకరి ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన వినడానికి ఇష్టపడతాడు. ఎప్పుడో తెలుసా? ఆ ప్రభు ఎదుట మనం తగ్గించుకోవాలి. ఆయన నామమే హెచ్చించబడాలి. ఆయన మహాపరిశుద్ధుడు. పాపలోకంలో ఉన్న మనం పాపమాలిన్యంతో ఉన్నవారం. ఎంత వాక్యము తెలుసున్నా ఆయన చూపు ద్వారానో, మాట ద్వారానో, నడక ద్వారానో పాపమాల్యం మనలోకి వస్తూనే ఉంటుంది ప్రియులారా. అందుకని మనం రోజు ప్రతి క్షణము పాపము నొప్పుకోవాలి. నెలకోసారి కాదు, పాటర్ గారి దగ్గర కాదు, ప్రభు వద్ద ఒప్పుకోవాలి. హల్లెలూయా. కొన్ని సంఘాలు పాటర్ గారి దగ్గర ఒప్పుకుంటారంట. నువ్వు నన్ను మనందరినీ క్షమించేవాడు ప్రభువైనా యేసుక్రీస్తు ఒక్కడే. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ముమ్మారు అవసరత మధ్యాహ్నం అవకాశం తీసుకుని ప్రభు సన్నిధిలో మోకరించినప్పుడల్లా, దేవా నేను పాపిని, నన్ను క్షమించు, నాలో పాపపు ఆలోచనలుంటే తొలగించు, పాపపు కార్యాలు లయపరిచేయి, నీకు ఇష్టమైన బిడ్డగా చేయమని ప్రతిరోజు ప్రభుకు అప్పగించుకుని ప్రార్థించడమే నిజమైన దేవుని నీతిని నెరవేర్చడం. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు నేర్పిన భక్తి అండి. ఈ లోకంలో ఉన్నంతకాలము కూడా ఆయన కన్నీటితో తండ్రికి మొరపెట్టినట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంది. అటువంటి భక్తి జీవితాన్ని ఎప్పుడైతే మనం జరిగిస్తామో అప్పుడే దేవుని ఆశీర్వాదాన్ని సమృద్ధిగా అనుభవిస్తాం. అటువంటి అనుభవం నాకు కావాలి అని ఆశ నీకుంటే, సుంకరి లాంటి భక్తి జీవితం నేను చేయాలి అనే మనసు నీకుంటే, ఉన్నపాటిని ఉన్న చోటిని మోకరించండి. మీకోసం మేము ప్రార్థించబోతున్నాం. కుర్చీల్లో ఉన్నారు, లేచి నిలబడాలి. నాయన ఇది నా ఆరాధనలో మీ సన్నిధి నుంచినందుకు వందనాలు. ఎంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు అయ్యా. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను నీతిని అయ్యా, నీ రాజ్యమును ఏ విధంగా వెతకాలో అయ్యా, మీరిచ్చే సమాధానం, సంతోషాన్ని ఇహలోకములో ఏ విధంగా భక్తి చేస్తే అనుభవించగలమో, ఈ లోకాన్ని విడిచిపెట్టగానే పరలోకానందాన్ని అనుభవించగలమో ఇంతవరకు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన. అది కేవలం క్రీస్తు యేసు మాదిరికర జీవితమేనని, అటువంటి జీవితాన్ని మేము కలిగి ఉండడానికి నన్ను ఎవరైతే తన్ను తానుగా మీకు అప్పగించుకున్నారో ప్రభువా,
అటువంటి మాదిరికర జీవితం వారికి దయచేయండి అయ్యా. సుంకరి లాంటి భక్తి జీవితం ఎందరైతే కలిగి ఉంటారో వారి పాపములు క్షమించే దేవుడవు, నీతిమంతుడిగా మార్చే దేవుడవు అయ్యా. నీ సమాధానమును పరిశుద్ధతము ఆనందమును ఇహలోకములోనే అనుగ్రహించే దేవుడివై ఉన్నావు తండ్రి. అటువంటి అనుభవాన్ని ప్రతి బిడ్డకు పేరు పేరున మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలయ్యా. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి తండ్రి. తెచ్చిన ప్రతి కానుక మీరు అంగీకరించండి. సంఘములు అనేక మంది బలహీనులై రోగులై ఉన్నారు. బలహీనులు బలపరచండి, రోగులను ముట్టు బాగు చేయండి ప్రభువా. అయ్యా, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు. వారి గర్భాలు తెరవండి. ఎందుకంటే మూయబడి గర్భాలు తెరవగల దేవుడు మీరు ఒక్కరే. గర్భఫలం మీరిచ్చే బహుమానమే కదా. దయతో కనికరించు నాయన. గర్భాలు తెరవబడిన బిడ్డలు ఉన్నారు, వారి గర్భాలు దీవించు నాయన. అయ్యా, మంచి ఆరోగ్యాలు ఇవ్వండి, దినదినాభివృద్ధి కలగజేయండి. ఆ రోజుల బిడ్డలనిచ్చి వారిని ఆశీర్వదించండి ప్రభువా. బాలింతలకు బలమునివ్వండి. చిన్న బిడ్డలపై దయాకిడిని ఉంచండి. యవనస్తులను సండే స్కూల్ బిడ్డలు దీవించునైనా. వివాహ ప్రయత్నాలు చేసిన మార్గాలు తెరువునైనా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. విద్యా సంవత్సరములు ఆయా తరగతులు చదువుతూ ఆ ఎగ్జామ్స్ రాయిపోతున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. రేపు 2వ తారీఖు నుంచి 1వ తారీఖు నుంచి కూడా ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్నాయి తండ్రి. ఆయా తరగతుల ఎగ్జామ్స్లో పాల్గొన్న ప్రతి బిడ్డ సంఘ బిడ్డను మీరు దీవించండి. వారికి ఆరోగ్యాలు ఇవ్వండి, అభిషేకించండి, జ్ఞానము జ్ఞాపశక్తులు ఇవ్వండి నాయన. ఇదిగో బలహీనురాలుగా ఉన్నటువంటి తమ్ముడు బాలకృష్ణ తబితరాల్ని ప్రేమించి ఇచ్చిన కుమార్తె ప్రశాంతిని మీ చేతికి ఇస్తున్నాం. ఆ బిడ్డను దర్శించిన ఆయన వైద్యులను సంప్రదించడానికి వెళ్ళారని విన్నాం. వైద్యుల్లో మీరుండి చక్కని వైద్యం ఇచ్చి సంపూర్ణ స్వస్థత ఇచ్చి 2వ తారీఖు రాయిపోతున్న ఎగ్జామ్స్ ఏదైనా సిద్ధపాటు ఆ బిడ్డకు దయచేయండి. కృప చూపించున్నాయన. ఇంకా ఆయా తరగతుల్లో ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలందరినీ కూడా 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఆయా తరగతులు రాస్తున్న బిడ్డలందరినీ పేరు పేరున మీరు దీవించమని వేడుకుంటున్నాం. ఈరోజు ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళిన బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియా బావగారు అయా క్రాపచింతలపూడి అయా సత్యనారాయణ గారిని, మా చెల్లిని ప్రేమించి ఇచ్చిన కుమార్తె కూడా గ్రూప్ 2 ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిందని విన్నాం. ఆ బిడ్డ కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి మంచిగా ఎగ్జామ్ రాసి మంచి మార్కులు తెచ్చుకుని చిత్తమైతే ఉద్యోగములో ఆయా సంపాదించుకుని కృపనిమ్మని వేడుకుంటున్నాం. అలాగే ప్రియ బిడ్డ నాయన నీకు వందనాలు. సునీత కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డ కూడా గ్రూప్ 2 ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది నాయన. ఆ బిడ్డ కూడా మంచి జ్ఞానము జ్ఞాపశక్తిని ఇచ్చి మంచిగా ఎగ్జామ్ రాసి మంచి మార్కులు తెచ్చుకుని జీవితంలో స్థిరపడి మంచి ఉద్యోగం పొందుకునే కృప బిడ్డ కూడా దయచండి. నీ చిత్తమైతే గొప్ప మంచి ఉద్యోగాన్ని ఈయనైనా ఆ కుటుంబాన్ని నిలబెట్టండి ప్రభువా. యజమాని కోల్పోయిన బిడ్డనైనా మీరు ఆధారము దయచేయమని అడుగుచున్నాం. అలాగే వారి అక్క రత్నకుమారి కూడా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిందని విన్నాం. ఆ బిడ్డ ప్రయత్నాన్ని కూడా సఫలపరచండి తండ్రి. అలాగే విజయ్ ప్రకాష్ కూడా గ్రూప్ 2 ఎగ్జామ్ రాయడానికి వెళ్ళి ఉన్నాడని విన్నాం. ఆ బిడ్డ ఆలోచన సఫలపరిచి ప్రయాసమైన ప్రతిఫలం ఇచ్చి నీ చిత్తమైతే మంచి ఉద్యోగము దయచేయండి నాయన. అలాగే లేనా రోజా కూడా ఈరోజు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది ప్రియ బిడ్డ. ఆ బిడ్డ యొక్క ఆలోచన కూడా సఫలపరచండి. మంచిగా రాసి మంచి మొదలు తెచ్చుకుని చిత్తమైతే మంచి ఉద్యోగంలో ప్రవేశించే కృపనివ్వండి. మాకు ఇచ్చినటువంటి మీ దాసురాలు నన్ను ప్రేమించిన 2వ కుమారుడు విజయరాజు కూడా గ్రూప్ 2 ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడు తండ్రి. ఆ బిడ్డ కూడా మంచిగా ఎగ్జామ్ రాసి మంచి మార్కులు తెచ్చుకుని అయ్యా నీకు వందనాలు. మంచి చిత్తమైతే మంచి ఉద్యోగం ప్రసాదించమని వేడుకుంటున్నాం. వెళ్ళిన ప్రతి బిడ్డలు మంచిగా ఎగ్జామ్ రాసి వారి గృహాలకు వచ్చే వరకు నీ కాపుదల కొందుంచి సురక్షితమైన ప్రయాణాల వరకు దయచేయండి. ఇంకా ఎందరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో మాకైతే తెలియదు నాయన. తెలిసిన వారి పేర్లు ఎత్తిపెట్టాం. దయతో మన్నించి ప్రతి ఒక్కొక్కరు ప్రయాసకు తగిన ప్రతిఫలం దయచేయండి. దేవా, వచ్చిన ప్రతి బిడ్డను దీవించునైనా. గృహాలు కట్టుకుంటున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. అయ్యా, పునాదుల మీద ఉన్న గృహాలు ఉన్నాయి, కట్టుబడిన గృహాలకు ప్లాస్టింగ్ చేయాలి, ఎన్నో కొదువులు ఉన్నట్టు గృహాలు ఉన్నాయి. వారందరినీ పేరు పేరును దీవించండి. ఇదేనమ్మా నా తండ్రి. అయ్యో గుమ్మం నిలబెట్టినటువంటి యేసువ కుటుంబాన్ని కూడా జ్ఞాపం చేసుకోండి.
సంఘ పెద్ద గారి కుటుంబాన్ని జ్ఞాపం చేసిన గృహం కూడా త్వరలో పూర్తయి నీ నామములో ప్రతిష్ఠించుకుని కృపనివ్వండి. ఆయన ఆంధ్రేయ గారి గృహం కూడా పునాదుల మీద ఉంది నాయన, త్వరలో గృహం కూడా కట్టబడడానికి కృపనివ్వండి. అయా నూతన గృహ ప్రవేశం చేసుకున్న జేమ్స్ గారి కుటుంబాన్ని ఆశీర్వదించి ఆ గృహంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ఇంకా నీ బిడ్డలందరినీ పేరుని దీవించండి. అందరైతే గృహ కట్టడానికి ప్రయత్నాలు ఉన్నారు, సహాయం చేయండి. కంటి ఆపరేషన్ చేయించుకోబోతున్న బల్లా కరుణం గారిని జ్ఞాపం చేసుకోండి. అయ్యా సంఘ పెద్ద గారికి ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. ఇంకా కంటి చూపు బలహీనపడిన బిడ్డలు ఎందరో ఉన్నారు, ప్రతి ఒక్కొక్క